వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఫ్రాంచైజీలు తమ సపోర్ట్ స్టాఫ్ లోనూ పలు మార్పులు చేస్తున్నాయి. కోల్కతా నైట్ రైడర్స్ కు మెంటర్ గా ఉన్న గౌతమ్ గంభీర్ టీమిండియా కోచ్ గా వెళ్లిపోవడంతో ప్రస్తుతం ఆ ప్లేస్ ను భర్తీ చేసేందుకు రెడీ అయింది. ప్రస్తుతం కోల్కతా మెంటర్ గా బాధ్యతల నుంచి ముగ్గురు రేసులో ఉన్నారు. సఫారీ దిగ్గజం జాక్ కలాస్, ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తో పాటు లంక దిగ్గజం కుమార సంగక్కర పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కోల్కతా జట్టుకు ఆడమే కాకుండా కోచ్ గా వ్యవహరించిన జాక్ కలీస్ ఈ రేసులో ముందున్నట్లు సమాచారం. దాదాపు అతన్ని మెంటర్ గా తీసుకోవడం ఖాయమనే వార్తలు వస్తున్నాయి. కలీస్ తో కోల్కతా ఫ్రాంచైజ్ యాజమాన్యానికి మంచి సంబంధాలు ఉండడం మరో కారణంగా చెప్పొచ్చు. అలాగే ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తోనూ కోల్కతా సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. గత సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ గా వ్యవహరించిన పాంటింగ్ కు ఆ ఫ్రాంచైజ్ గుడ్ బై చెప్పేసింది. ఇక లంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర పేరు కూడా వినిపిస్తోంది. సంగక్కర ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. రాజస్థాన్ కొత్త కోచ్ గా ద్రావిడ్ ను నియమించడంతో సంగక్కర కొనసాగడం అనుమానంగానే ఉన్న వేళ కోల్కతాతో టచ్ లో ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద రేసులో ముందున్న కలీస్ కే నైట్ రైడర్స్ మెంటార్ బాధ్యతలు దక్కే ఛాన్స్ ఉంది.